క్యాలెండర్ కూడా ప్రకటించి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం నుంచి శాంక్షన్ చేసేటువంటి డేట్తో సహా ఇచ్చేటువంటి జూన్ 2 ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ శాంక్షన్ లెటర్లు కూడా ఇస్తామని చెప్పి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతులు కోరి కొట్లాడి ఈ రాష్ట్ర కోసం తెచ్చుకుంటే వాళ్ళ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు వాళ్ళందరూ సన్నబియ్యం తినాలని 13,525 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికం మొత్తానికి దాదాపు 3,10,00,000 మందికి సన్నబియ్యం అందించాలనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్తా ఉంది. ఇది ఆనాటి ప్రభుత్వాలు సన్నబియ్యం అని సన్నాయి నొక్కులు నొక్కారు తప్ప ఏ ఒక్కరోజు కూడా ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయలేదు. ఈ రోజు మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం అందరికీ సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది. అంతేకాదు పండించే రైతులకు 2,675 కోట్ల రూపాయలతో వరి సన్న ధాన్యాన్ని పండిస్తే బోనస్ ఇస్తా ఉన్నాం. వాటితో పాటు వ్యవసాయ పంప్ సెట్లకి 12,500 కోట్ల రూపాయల సబ్సిడీ రూపేణా రైతాంగ సోదరులకు దాదాపు 29 లక్షల పంప్ సెట్లకి ఈ రోజు మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యుత్ శాఖకి డబ్బులు కడతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయాలని 5,500 కోట్ల రూపాయలు ఆర్టీసీ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం డబ్బులు కట్టింది. మీరంతా ఉచిత ప్రయాణాలు చేయటం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి 43 లక్షల కుటుంబాలకి లబ్ధి చేరేటట్టుగా 433 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖకి నిధులు కడతా ఉంది. గృహజ్యోతి పథకం ప్రతి పేద కుటుంబం 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాడుకున్నటువంటి వాళ్ళందరికీ ఉచిత కరెంటు ఇచ్చేటట్టుగా దాదాపు 1,775 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వటం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విద్యుత్ శాఖ నేరుగా కడతా ఉంది. మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ డబ్బులు విద్యుత్ శాఖ చెల్లించింది. అట్లాగే పేదలందరి కోసం చూసాం పాదయాత్ర మొత్తం. ఎక్కడ పైన ఇళ్లు కావాలని అడుగుతున్నటువంటి పేదవాళ్ల గురించి ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మొత్తం ఒక నిర్ణయం తీసుకొని మన పేదవాళ్ల కోసం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి దాదాపు 4,50,000 ఇళ్లకి 22,500 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇది ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమం. 10 లక్షల రూపాయలు పెద్ద ఎత్తున రాజు ఉచిత వైద్యం కోసం ఖర్చు పెడతా ఉన్నాం. ప్రతి కార్డు వారికి 163 రకాల చికిత్సల్ని అందులో పొందుపరిచాం. వాటితో పాటు రైతన్నకి ఇచ్చినటువంటి మాట మేరకు దాదాపు రుణమాఫీ చేయటం కోసం 21,000 కోట్ల రూపాయలని బహుశా గత 10 సంవత్సరాల కాలంలో 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయని, ఒకటేసారి 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం ఈ రోజు 21,000 కోట్ల రూపాయలు కేవలం 3 నెలల్లో 2 లక్షల లోపు ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈరోజు భూమి లేని నిరుపేద ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 రూపాయల సంబంధించిన పథకాన్ని కూడా మొదలుపెట్టాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల రంగాన్ని కూడా ప్రభావితం చేసి పెద్ద ఎత్తున ముందుకు పోవటం కోసం 23,273 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించుకొని మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాం. ఈ జల వనరులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని మొదలుపెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కట్టకుండా వదిలేసి కిందికి వెళ్లి పెద్ద ఎత్తున చేసినటువంటి 1,00,000 కోట్ల పైబడి ఖర్చు పెడితే అది కుంగిపోయి దేనికి పనికి రాకుండా పోయిన విషయం కూడా
మీ అందరికీ తెలిసింది. మేము మాటిస్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టుని మొదలు పెడతాం, నీళ్లు పారిస్తామని కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల కోసం, సంక్షేమం కోసం విధ్వంసం చేసినటువంటి అన్ని సంస్థల్ని, వ్యవస్థలు